ప్రైజ్ లార్డ్. ప్రభునామములో మీకు అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రతిదినము దేవుని వాక్యమును మనం మామూలుగా వింటూ వస్తున్నాం. ఈరోజు దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని బట్టి సరి చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుంది. కనుక దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకునండి. దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము లాస్ట్ వచనము 21వ వచనం ఏమనుంటే, దేవుని ప్రేమించి వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అన్న ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని అంటున్నాడు. సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేరు అని అర్థం. ఫస్ట్ మన సహోదరుని ప్రేమిస్తే ఆ ప్రేమలో నువ్వు పలకరించేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు, ఆ సంభాషణలో దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఉంటాడని వాక్యం సెలవిస్తాడు. ఫస్ట్ మన సహోదరుని కనపరుస్తున్న వారిని ప్రేమగా, మన ఇరుగు పొరుగు వాళ్ళని మనం ప్రేమిస్తే, ప్రభు అంటున్నాడు, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు అంటున్నాడు. ఈ కాలం చాలా మంది జనాలు తన పొరుగు వారిని ప్రేమించరు. శత్రువుగా దేశించుకుంటూ, పగబడుతూ, దేవునికి విరోధంగా కోపమును కసి పెంచుకుంటూ ఉంటారు. అలా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు. మొట్టమొదటిగా నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టే అంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోనండి. మనం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామో ఖచ్చితంగా నీ సహోదరుని కూడా మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఒకవేళ నా సహోదరుని ప్రేమిస్తాను, దేవుని ప్రేమించలేదు అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించాలని అర్థమే ఉంటుంది. ఒకవేళ నేను దేవుని వరకు ప్రేమిస్తా, సహోదరుని ప్రేమించాలంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, ఆయన ధరించుకోవాలంట. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నా ప్రేమను ధరించుకోండి. ఆ తర్వాత ప్రేమ కలిగి ఉన్నట్టుగా ప్రయాసపడండి. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, భాషలు మాట్లాడినా, నేను ప్రవచించే వరమున్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడును అంటున్నాడు. దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రతిదినం దేవుని మాట మనం ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 21వ వచనంలో, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అనే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం అంటున్నాడు. ఖచ్చితంగా ఎంతమంది ప్రేమిస్తున్నారు? కొంతమంది బంధువులను, స్నేహితుల్ని, అన్నదమ్ములను కూడా ప్రేమించలేని స్థితి కనపడుస్తుంది. ఇంట్లో ఉండే బంధువులను ప్రేమించలేని స్థితి, భార్యని ప్రేమించలేని స్థితి, ఆ తర్వాత కనపడుతున్న తల్లిదండ్రులను ప్రేమించలేని స్థితి. ఈ లోకంలో మనకెవరు శత్రువు ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ లోకంలో నీకు ఎవరు శత్రుత్వం ఉండదు. ఒకడే శత్రువు, వాడి దుష్టుడు, అపవాది. దేవుని బిడ్డలకి మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నీ సహోదరుని ప్రేమించాలి. కనపడుతున్న నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లే. దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న మీరు, ఈ సహోదరులు ఎవరినైనా పాపంగా, దేశంగా ఉంటే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఆ తర్వాత దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టే లెక్క. కనుక దేవుడు ఈ వాక్యం దీవించునుగాక, ఆస్వాదించునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాల ప్రభు ప్రత్యేకమైన దీవులతో కుమ్మరించునుగాక.
ప్రతిదినం అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకోనండి. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆ దేవాది దేవుని ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారమైన దేవా, నీ బంగార ప్రంచి పాదాలు కోటాను కోట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ద లార్డ్. స్తోత్రం. ఓ రీబా షెకిలి దరందలల్ ఫలా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ బిడ్డలు ఈ వాక్యమిని సరి చేసుకుని ఇదిగో సహోదరులను ప్రేమించే హృదయం, సహోదరుని ప్రేమించే హృదయం సహోదరి సహోదరుడికి దయచేయండి నాయన. ఈరోజు మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి బిడ్డలు ఆ ప్రకారం నడుచుకుందురుగాక. కృప చూపెట్టమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునామమున వందన. ప్రభు మిమ్మల్ని అందరూ ప్రభు దీవించును గాక. ఆమేన్.